ఏబీ టుడే న్యూస్. నేడు సింహగిరిపై అంతర్జాతీయ యోగ దినోత్సవ సన్నాహాలలో భాగంగా అనుభవజ్ఞులైన శిక్షకుల నేతృత్వంలో ఆలయ అధికారులు, సిబ్బంది ధ్యాన పద్ధతులతో, ప్రాణాయామం తదితర యోగాసనాలతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడంలో భాగంగా ఎంపీ భరత్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సింహాచల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు కొండపైన రాజగోపురం ఎదురుగా యోగాసనాలు వేశారు. మన వెన్నెముకకి చాలా మంచి ఆసనము. అలాగే సీనియర్ ప్రాక్టీస్ వారు వెంటనే నిర్మించే ఆసనాలు 1 2 3 4 శ్వాస సహజంగా జరుగుతూ ఉంటుంది. మన బ్రీతింగ్పై లోడ పాటలో కానీ, ప్రయాసంలో కానీ, శోధనలో కానీ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస జరిగేటప్పుడు మన శరీరంలో అతి చిన్న పాదహస్తాసనము, ఇందాకైతే సమస్య, లో బీపీ, కళ్ళు దగ్గర నుంచి చేయకూడదన్నాము. ఈ ఆసనాన్ని ఒక్క హైబీపీ ఉన్న వాళ్ళు చేయొచ్చు, మిగిలిన వాళ్ళందరూ చేయొచ్చు. రెండు చేతులు సైడ్కి పూర్తిగా పైకి స్లోగా ఫార్వర్డ్ పెట్టి అలా వాడితే చాలు. దీని యొక్క పూర్వస్థితి ఏంటంటే రెండు అరిచేతులు గ్రౌండ్ కావాలి. అది ఇప్పుడు సాక్షి కావాలి, ప్రయత్నం చేయాలంటే కొంచెం సమయం పడుతుంది. అది సైడ్కి అదనంగా పూర్తిలో ఆ పూర్తి కరెక్ట్దానికి ఉపయోగపడే ఆసనం అంటే ఒకే రోజు అది బాగా తీసి వెళ్ళాలి. నెమ్మదిగా ప్రయత్నం చేస్తున్నా ఏదైనా ఆసనం వేసేటప్పుడు దానికి కావాల్సిన తయారీ 2 3 మనసులోనే చెప్పాం. ఈ ఊళ్ళో ఇదే మరొకసారి యోగా ప్రారంభించిన వ్యక్తి కూడా చేయొచ్చు. అంత సింపుల్ ప్రాక్టీస్. ఆపోజిట్ సైడ్ రివర్స్ 1 2 100% అందరూ చాలా చక్కగా చేస్తారు. అందరూ చేస్తారు. 3 కట్టి శక్తి వికాసక 4 5 6 8 9 రిలాక్స్. అని చేసిన తర్వాత కొంత సమయం ఒక 5 నుంచి 10 సెకండ్లు తీసుకుంటే రెండో ప్రాక్టీస్ పూర్తిగా పైకి, రెండు చేతులు పూర్తిగా పైకి. ఎంత అంటే ఆ దృశ్యాన్ని చూస్తే మనసు ఎంత ఆనందాన్ని పొందుతుందంటే అంత చక్కగా చేశారు. రెండు చేతుల్ని చేతి యొక్క వేలుగా లాక్ చేసి అరిచేతులు పూర్తిగా ఆకాశం వైపుకి కరెక్ట్ చేశారు. ఇంతే ఆసన. మోచేతులు స్ట్రైట్ గా వచ్చి సైడ్ మజిల్స్ బాగా పైకి లాగి ఇప్పుడు మడుగుల్ని కొంచెం పైకి ఎత్తి చాలు. మనం ముందే అంటున్నాం చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆసనంలో అంటున్నాము. అంత ఈజీగా రావు ఆ ప్రయోజనాలు. ఇలా చేస్తేనే వస్తాయి. ఇలా ఎంత సమయం అంటే 30 సెకండ్ల పాటు మొహంలో కోపం లేకుండా చిన్న చిరునవ్వు ఉంటుంది. లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని పూర్తిగా లెఫ్ట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని పాదం పైకి తీసుకురావాలి. లెఫ్ట్ హ్యాండ్ పాదం పైకి తీసుకొస్తే చాలు. మోకాలు స్ట్రైట్గా, రెండు చేతులు ఒకే